రేవంత్ రెడ్డి మాటలు ఏం చెప్పిండంటే 24 గంటల గతంలో కేసీఆర్ అయితే ఎట్లా ఇచ్చిండో మేము కూడా గట్లనే బాయ్కాట్ ఇస్తాం, ఊళ్ళో ఇస్తామని చెప్పిండు. ఇవాళ చెప్పిన మాట కాస్త పక్కన పడ్డది. చెప్పింది ఒకటి, ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నది మరొకటి. కరెంటు ఎక్కడ చూసుకున్నా చక్కగా ఉంటలేదు. ఇటు పట్టణాల్లో లేదు, పల్లెటూరులో లేదు. కరెంటు కోతలే, అడ్డగోలు కోతలు. 24 గంటల్లో 7 గంటల సేపు కరెంటు పోతూ ఉన్నది. పారిశ్రమలు మొత్తానికి ఆగమైపోతూ ఉన్నాయి, ఇండస్ట్రీలు ఆగమైపోతూ ఉన్నాయి, రైతుల పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, రైతులకు కూడా కరెంటు లేక మోటార్లు కూడా ఆగిపోతున్నటువంటి పరిస్థితి. ఇలా రేవంత్ రెడ్డి మళ్ళీ ఇక నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఇక మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన ఏర్పాట్లు చూడడానికి పోతా ఉన్నట. ఇక కరెంటు దిక్కులేదా కదా నాయన అంటే ఆయన పనుల మీద ఆయన ఉన్నాడు. ఇక కరెంట్ ఇస్తలేరు, కరెంట్ ఏడిస్తారు, ఇయ్యరు, అది రాదు. రాష్ట్రంలో రోజు రోజుకు తగ్గుతున్న విద్యుత్ వినియోగము గతం సర్కార్లో ఉన్నటువంటి విద్యుత్ వినియోగము ఇప్పుడున్న సర్కార్లో విద్యుత్ వినియోగానికి చూసుకుంటే చాలా తేడా ఉన్నది.